అబ్బా అటు ఇటు ఏడాదిన్నర తర్వాత మళ్ళా కారు పార్టీ కార్యకర్తలల్లా మున్పటి జోరే కనిపించింది వల్ల అరరే ఏం జనాలు అసలు ఎల్కా తుర్తిలో పెట్టిన కారు పార్టీల సభ సూపర్ హిట్ అయిందనే చెప్పాలి. ఇంతకు గులాబీ దళపతి కేసీఆర్ సారు ఏం మాట్లాడిండు ఏం కథ అన్నది మొత్తం అరుచుకొనొద్దాం పారి. బుద్ధికెటాళ్లకు సభకాడికి శీతమొచ్చిరు జనాలు. ఇంకా రానోళ్ళైతే మస్తు మంది ఉన్నారట బయట. ఇక జర్రైతే చీకటి పడితేనే మోపుకే మీదికెళ్ళి గిర్రన దిగింది హెలికాప్టర్. ఇట్లా హెలికాప్టర్ దిగినాక స్టేజ్ మీదకి వచ్చి అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు చల్లి మొక్కినాక అందరినీ పలకరించుకుంటూ పోయి కూర్చుండు. తర్వాత మొదలుపెట్టింది ఇక స్పీచు. ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, శుభాభివందనం. అదే స్ఫూర్తితోని దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి, ఏమనుకోవద్దు. సభలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట, బంద్ చేయాలి. ఏ బాబు బంద్ చేయాలి. అరే ఈ డిస్టర్బెన్స్ బ్యాచ్ సిల్వర్ జూబ్లీ సభకు కూడా వచ్చినట్టుంది కదా, జర ఆగరాదురయ్యా. శానద్దులకు మాట్లాడుతుండు కానీ సారు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. ప్లీజ్ 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 ప్లీజ్. ఏ బాబు, ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నదా? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. అంతమంది నన్ను లక్షల మంది మీరు 10 మంది ఏందా ఇక్కడ? 10 నిమిషాలు సైలెంట్గా ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, స్లోగా అద్భుతంగా దుంకుదాం, స్టేజ్ ఎత్తు దుంకుదాం. ఏం సీఎం పనిలేదా నీకు? 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి ముందరిన వాళ్ళు. జర్రవో 10 నిమిషాలు ఓపుకోబట్ట రాదురే అన్నలు. మాట్లాడు అయిపోయినాక స్టేజ్ ఎక్కి దుంకుదురు కానీ. ఇక కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు పెట్టిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన కరెంటు, ఇచ్చిన రైతు బీమా, మిషన్ భగీరథ, ఇట్లా అదివరకు చేసిన పనులన్నీ వరుస పెట్టుకొచ్చి చెప్పిండు. పారిశ్రామిక రంగం మీద దృష్టి పెట్టినాం. సుమారు 20 నుంచి 25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసినాం. మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, యాడికెళ్ళి మోపోయినరా మీరు? అరే మనోడేనా? మనోళ్ళే ఉన్నట్టు సారు, లేకుంటే సీఎం అని ఎందుకంటారు? అబద్ధాలు చెప్పుట్లో కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాడు, మేము ముసలోనికి 2కి ఇస్తాం. ఇక ఇట్లా పింఛన్లు పెంచుతాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీల చిట్టా అంతా చదువుకొచ్చిండు. తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటు పడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. ఓ ఇట్లా చిన్నగా అరుచుకుండా నడిమి ఇట్లా పోలీసు వాళ్ళకు కూడా రాజకీయాలు ఎందుకు అని వాళ్ళని కూడా అరుచుకుండు. తర్వాత బీజేపీ వాళ్ళని గిట్లా అరుచుకుండు. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు, శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. అన్న ఇంకా 3 ఏళ్ళు భరించానే ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి, ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి అన్ని తయారున్నాక ఇంకేం కావాలి? ఇంకో 3.5 ఏళ్ల దాకా మీరే ఉండాలి, మీరే నడపాలి, సర్కార్ను కూలగొట్టవలసిన అవసరం లేదు మాకు అని మాట్లాడుకొచ్చిండు. మొత్తానికి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు తెలంగాణ పోరాటం కాడికేలి 10 ఏళ్ల కారు పార్టీ పాలన, తర్వాత కాంగ్రెస్ పాలన, కేంద్రంలో బీజేపీ పాలన, ఓ ఇట్లా అన్ని ముచ్చట్లు చెప్పి మల్లో మలక రజతోత్సవ శుభాకాంక్షలు చెప్పి ముగిచ్చిండు సభను. ఈ రజతోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.
జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇప్పుడు లొలిపెట్టరా బాగా లొలిపెట్టరు.